హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచిలో మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇడ్లీ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుని కరిగిపోయే విధంగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఉదిపప్పు ఒక 3 అవర్స్ ఫస్ట్ కడిగేసుకొని నానబెట్టేసుకోండి. హాఫ్ కప్పు ఉదిపప్పుకి 1 కప్ ఇడ్లీ రవ్వ మెజర్మెంట్, ఇవి 8 వస్తాయి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తగ్గట్లు మీరు చేసుకోండి, ఓకేనా. ఉదిపప్పు చూసారు కదా, పేస్ట్ మనకి బాగా మెత్తగా పిండి అయిపోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ రవ్వ చూపిస్తున్నాను. ఇడ్లీ రవ్వ నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను అనమాట. 1.5 కప్పు దగ్గర వేసుకున్నాను. నాకు 2 days వస్తుంది. ఇది వాటర్ వేసుకొని జస్ట్ మన పిండి ఒక పక్కన బౌల్లోకి పెట్టుకోవాలి. అలాగే వేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇడ్లీ అనేది సరిగా సాఫ్ట్గా రాదు, పులవదు అనమాట. చిన్న టిప్ లాంటిది అనుకోండి. అలా జస్ట్ ప్రెషర్ ఇచ్చి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఉద్దిపప్పు పిండి కూడా వేసుకొని సరిపోతుంది. హాఫ్ కప్కి మొత్తం కలుపుకోవాలి. నేను ఇది 2 days వాడుకుంటాను కాబట్టి ఇడ్లీ పిండిని సగం వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని సగం బయట పెట్టేసుకున్నాను మార్నింగ్కి. ఇది ఫర్మెంట్ అయితేనే బాగుంటుంది ఇడ్లీకి. నేను సోడా ఉప్పు కానీ ఏమి వేయను. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 hours బ్యాక్ మీరు బయట పెట్టేసుకోండి. మీకు ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా అనేది బిగుసుకున్నట్టు ఉండదు, ఓకేనా. ఇది ఇంకొక చిన్న టిప్. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రని కడిగేసుకొని ఆ వాటర్ తడి ఉంటుంది దాని మీద ఇడ్లీకి వేసుకున్నా. ఆ ప్లేట్కి, ఇడ్లీ ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ ఏది అప్లై చేయాలి, జస్ట్ వాటర్ తడి మీదే ఇడ్లీ పెట్టేసుకున్నాం అన్నమాట. పిండి వేసుకొని కింద ఆల్రెడీ మనము ఇడ్లీ గిన్నెలోకి ఒక 3 glasses వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని 25 minutes సిమ్లో పెట్టుకుంటే మనకి ఇడ్లీ లోపల కూడా ఉడికి బాగా సాఫ్ట్గా ఉంటుంది. హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే గిన్నె మాత్రం వేడవుతుంది, లోపల ఉడకదు, మనకి టేస్ట్లెస్ అయిపోతుంది, తినబుద్ధి కూడా కాదు. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. చూసారా, మనకంతా బాగా ఉడికిపోయింది కదా, మనకి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఒకే కడాయిలోనే డబుల్ పని, త్రిబుల్ పని లేకోకుండా ఈజీగా లింగాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 or 5 స్పూన్స్ ఉదిపప్పు వేసుకోవాలి. దాంట్లోనే 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర వచ్చి 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే కరివేపాకు కడిగి ఒక రమ్మ తీసుకోవాలి. నేను కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను, నాకు గ్రీన్గా కనిపించిన కరివేపాకు ఎక్కువ ఇష్టం, హెల్త్కి కూడా మంచిగా వేసుకున్నాను. మీరు మాత్రం ఒక రెమ్మ మాత్రమే తీసుకొని వేసుకోండి. ఇప్పుడే వేసుకుంటే మనకి కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిపోతుంది. మనకి పొడి చేసుకునేటప్పుడు మనకి పచ్చి వాసన అనేది ఎక్కడ ఉండదు, బాగుంటుంది. మనకి తినే బయటలో కరివేపాకు కూడా ఉంటుంది చట్నీకి, సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోనే పల్లీలు 1/2 కప్పు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వచ్చి ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. పైన అది పీల్ తీసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలకి. ఇప్పుడు బాగా మనకి సిమ్లోనే మనం రోస్ట్ చేసుకుంటే ఉదిపప్పు కానీ పల్లీలు కానీ, లేకపోతే మనకి అడుగు మాడిపోతే చేదు వచ్చేస్తుంది, చట్నీ టేస్ట్లెస్ అయిపోతుంది, తినలేము. ఇది ఇంకో చిన్న టిప్ అనుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉదిపప్పు అన్నీ వేసుకుంది కదా, దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని, కల్లుప్పు అయితే అవసరం లేదు, మళ్ళీ వేసుకుందాం. అది పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేగినాయి కదా, దాంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వచ్చి చిన్న సైజు, నిమ్మకాయ సైజు ఎంత ఉంటుందంటే మనకి ఆ గరిటె ఎంత పిండితే అంత రసం ఉండే అంత సరిపోతుంది, చిక్కగా రావాలి, ఎక్కువ అవసరం లేదు, మనకి తక్కువగానే ఉంటే సరిపోతుంది. చిల్లీ పొడి లాస్ట్లోనే వేసుకొని ముందుగా వేసుకుంటే ఏమైపోతుందంటే మాడిపోతుంది, మనకి టేస్ట్ పొగ వస్తుంది కదా, మిరప్పొడి వేసినప్పుడు మాడిపోయినట్టు అయిపోతుంది, కాకపోతే బాగోదు. చింతపండు రసం కూడా వేసుకున్నాను, వేడి మీద వేసుకుంటే మనకి పచ్చి వాసన కూడా ఉండదు. చింతపండు అంతే వేసుకున్నాను, చింతపండు కూడా ఎక్కువ తీసుకోలే. ఇప్పుడు దాంట్లోనే కొంచెం కల్లుప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఎక్కువ వాటర్ వేసుకోలేదనమాట, నాకు కొంచెం గట్టిగా ఉంటే మేలనేసి వేసుకున్నాను, మళ్ళీ కొంచెం వేసుకున్నానండి, నాకు సరిపోతుంది ఆ వాటర్ అనేసి అని. ఇప్పుడు ఏదైతే మనం పొడి చేసుకున్నామో ఆ పండు కూడా కలిపేసుకుంటే మనకి లింగాయ చట్నీ
సూపర్గా రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇడ్లీ విత్ లింగాయ చట్నీ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమీ అవ్వదండి, ప్లీజ్ లైక్ చేసి చూడండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కన హైప్ వస్తే హైప్ కూడా కొంచెం ఇవ్వండి, ఛానల్ సపోర్టింగ్ చేసినట్టు ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండి.